విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని ఏబీవీపీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో విద్యార్థులచే ఏబీవీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మృతి కావడం జరుగుతుందని ఆరోపించారు. విద్యార్థులు మృతి చెందుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాకముందే 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అవస్థలకు గురయ్యారు. 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. దీనికి స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తుంది. ప్రభుత్వం పామై సంవత్సరం కానిస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నిర్వహించుకోవడం సిగ్గుచేటు. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నాము. 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోయారు. ఎంతో మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ప్రభుత్వం అస్సలే పట్టించుకోవట్లేదు. అలాగే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎన్నో వేల కోట్లు అయిపోయాయి. దీన్ని మొత్తం ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుతున్నాము.